శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా ఆరాధనా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా. ప్రభు, నీవు మాకు చేసిన తీర్పును మాపైకి రప్పించిన శిక్షయు యుక్తమైనవే. మేము ఎల్ల పాపములను చేసితిమి, నీ ఆజ్ఞలను పాటింపమైతిమి. కాని నీవు నీ దివ్య నామమునకు కీర్తి తెచ్చుకునము. నీవు మమ్ము దయతోనూ ఆదరముతోనూ చూడుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సామాన్య 26వ ఆదివారంలోనికి మనందరము ప్రవేశించి ఉన్నాం. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను తప్పిదములు చేసి ఉన్నాను, నా యొక్క తప్పిదములన్నింటినీ కూడా తుడిచివేయము, నన్ను దోషరహితుడిగా నిలబెట్టుము, నాలో నీ దివ్యకాంతి నింపుము అని, నాలో నీ యొక్క నిర్మల హృదయాన్ని దయచేయమని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో మనందరము పాల్గొంటూ ఉండగా, క్రీస్తు ప్రభుని యొక్క దివ్య వాక్కును మనందరము ఆలకించబోతూ ఉండగా, ఆయన శరీర రక్తాలను స్వీకరించబోతూ ఉండగా, ఆ దేవాతి దేవుడు మన తప్పిదములన్నిటిని కూడా మన్నించమని, మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా తీసివేయమని పశ్చాత్తాపముతోటి మనందరము కూడా వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. పాట నంబర్ 87. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నీ
నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. గాయపడిన గొర్రెను నేను స్వస్థపరచుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను స్వస్థపరచుమా పరమ వైద్యుడా. కరుణించవా యేసు కాపాడవా, కరుణించవా యేసు కాపాడవా. నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దయచూపుము. పాట నంబర్ 195. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్మను వేడుచు ఉన్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ముల వేడుచు ఉన్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. జనితైకసుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జనితైకసుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పితయొక్క పుత్రుడ శ్రీ యేసువా, పితయొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం.
మా నేత్రములను తెరువమని మిమ్మను వేడుచు ఉన్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మిమ్మను వేడుచు ఉన్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే. మహోన్నతులు మా యేసు ప్రభు, మహోన్నతులు మా యేసు ప్రభు. మిమ్మును వేడుచు ఉన్నాము. మీ దయనే ఇలలో కోరెదము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుటయందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. మీ ప్రేమతో కూడిన వరములను మాపై కృమ్మరింపమని ప్రార్థించుచున్నాము. మీ ఆజ్ఞలను పాటించుచు మీ వాగ్దానముల కొరకు తప్పించు వారిని స్వర్గ సంపదలకు వారసులను గావింప కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రశ్న పలికించిన ఎంత బాగున్నటిది. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు. యావే మేఘంపై దిగివచ్చి మోషేతో మాట్లాడెను. తాను మోషేకి ఇచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. కానీ ఆవేశం వెంటనే తగ్గిపోగా మరలా వారు ప్రవశింపలేదు. పై 70 మంది పెద్దల్లో ఎల్దాదు మేధాదని వారు ఇద్దరు శిబిరమునే ఉండిపోయిరి. వాడు గుడారమునకు వెళ్ళుకుండాను ఆత్మ వారికి మీద దిగి వచ్చెను. వారును వెంటనే ప్రవచనం పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే వద్దకు పరిగెత్తుకుని వచ్చి శిబిరం నందలి వారు కూడా ప్రవచనం పలుకుతున్నారని అతనితో చెప్పెను. అప్పుడు బాల్యం నుండి మోషేకు పరిచయం చేసి వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కానీ మోషే అతనితో, ఓయి, నా ఎడ్ల గల అభిమానం చే నీ వారి మీద అసూయపడుతున్నావు. ప్రభు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రశ్న పలికించిన ఎంత బాగున్నది అనెను. ఇదే ప్రభు వాక్కు.
ఈ వందనములు పాట నంబర్ 241. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లా నీయను నేను, నిన్ను కాపాడువాడు కొనొకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మీ భాగ్యములు మురిగిపోయినవి. 2వ పట్నము పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశమును గూర్చి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి, మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్ని వలె దహించును. మీ అంత్య దినములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలంలో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసమగు బెగబట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సర్వశక్తిమంతుడగు దేవుడి చెవుల చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితములు భోగ భాగ్యములతో తూలతూగినది. వధింపుడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదుడు, అతడు మిమ్ము ఎదిరింపడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 391. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. అఖండ దీపము నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపము నాకున్నది, కాపాడు హస్తము నాకున్నది. హల్లెలూయా హల్లెలూయా
ప్రభువు మీతో ఉందునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 38 నుండి 43 వరకు మరియు 45 నుండి 48 వరకు. అంతటా యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దెయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఏలనా నా పేరిట అద్భుతములు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కాని వాడు మన పక్షము వాడు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబెడు నీళ్ళిచ్చునో వాడు తగిన ప్రతిఫలము తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టి వాని మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చెయ్యి నీకు పాపకారమైనచో దానిని నరికి పారవేయము. నీ కాలు నీకు పాపకారమైనచో దానిని నరికి పారవేయము. 2 కాళ్లతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాపకారమైనచో దానిని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరక లోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కరూ అగ్ని వలన ఉప్పదనము పొందెదరు. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ సామాన్య 26వ ఆదివారంలోనికి ప్రవేశించినటువంటి మనందరం దేవుని యొక్క దివ్యవాక్కు మనందరికీ కూడా తెలియచేసేటువంటి అంశము అసూయ గురించి తెలియచేస్తూ ఉన్నది. అసూయ అనేటువంటి ఈ చెడు లక్షణము, ఈ చెడు గుణాన్ని మన నుండి తీసివేసుకొని మనందరము క్రీస్తు ప్రభునిచే పిలువబడినటువంటి మనందరము మంచి గుణాలు కలిగి మంచి బిడ్డలుగా జీవించాలని ప్రభుని యొక్క కోరిక. మంచి దేవుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభు చెంతకు ఇచ్చేసినటువంటి మనందరము ఆయన యొక్క దివ్య వాక్కును ధ్యానిస్తూ ఉండగా మన జీవితంలో చెడు లక్షణాలను, ఈ చెడు గుణాన్ని విడిచిపెట్టడానికి కావలసిన శక్తిని, వరాలను దయచేయమని ఈ గీతము ద్వారా ప్రభుని అర్థించుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని. సంతోషం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని. జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను. జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను. చివరి
చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని, ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని, జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను, జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను, జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను, జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు, ముఖ్యంగా ఈనాటి సువార్త పట్టణము, ఈనాటి మొదటి పట్టణము మనందరికీ తెలియచేస్తూ ఉన్నటువంటిది అసూయ గురించి తెలియచేస్తూ ఉన్నది. ఒక రోజున ఒక గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ ఉండగా దానికంటే ఇంకా పైన ఇంకొక గ్రద్ద ఎగురుతూ ఉన్నది. ఈ యొక్క కింద ఉన్నటువంటి దానికంటే కొంచెం క్రింద ఉన్నటువంటి గ్రద్ద అది దాని పైకి ఎగరలేకపోతూ ఉన్నది. పైన ఎగురుతూ ఉన్నటువంటి ఆ గ్రద్దను చూసి ఈ క్రింద ఉన్నటువంటి గ్రద్ద అసూయ పడుతూ ఉన్నది. ఎలాగైనా సరే దీనిని అంతమొందించాలి, ఈ గద్ద ఇంకా పైకి ఎగరకూడదు అనేటువంటి తలంపుతోటి అప్పుడే ఒక బోయగాడు, ఒక వేటగాడు ఆ యొక్క అడవిలోకి రావటాన్ని చూసి ఆ బోయగానితోటి స్నేహం చేస్తూ ఉన్నది ఈ యొక్క క్రింద ఉన్నటువంటి గ్రద్ద, అసూయ పడుతూ ఉన్నటువంటి గ్రద్ద. ఆ విధంగానే తనతోటి స్నేహం చేసి తనను అంటూ ఉన్నది, నాకంటే మిన్నగా ఎక్కువగా ఎగురుతూ ఉన్నటువంటి ఆ గ్రద్దను నీవు ఎలాగైనా సరే నీ యొక్క నేర్పరితనముతోటి దానిని క్రిందకు దించాలి అని అడుగుతూ ఉన్నది. అప్పుడు ఆ బోయవాని అంటూ ఉన్నాడు, అది చాలా ఆకాశములో ఎగురుతూ ఉన్నది ఈ గ్రద్ద, దీనిని మరి యొక్క ఈ బాణము అనేటువంటి అంత పైకి వెళ్ళలేదు, దీనికి ఏదైనా బలం కావాలి, బరువు కావాలి అని ఆ వేటగాడు అన్నాడు. అప్పుడు అసూయపడినటువంటి ఈ గ్రద్ద అంటూ ఉన్నది, మరి ఏ విధంగా అయినా సరే నువ్వు దానిని క్రిందకు దించాలి అని అడిగింది. అప్పుడు ఈ వేటగాడు అంటూ ఉన్నాడు, సరే దీనికి బలము భారము కొంచెం బరువు కావాలి కాబట్టి నీ యొక్క రెక్కలను కొంచెం, ఈకలను కొంచెం ఇవ్వు అని అన్నాడు. అప్పుడు ఆ విధంగానే ఆ ఈకలను కొన్ని ఇచ్చింది, అయినా ఎగరలేదు. మరికొన్ని ఈకలను ఇచ్చింది, అయినా ఎగరలేదు. ఇంకా అన్ని ఈకలను ఇవ్వటానికి ప్రయత్నం చేసింది, అన్ని ఇచ్చింది. ఇక ఈ వేటగాడు ఇక ఈ క్రింద ఉన్నటువంటి ఈ గ్రద్దను చూసి, అసూయపడినటువంటి ఈ గ్రద్దను చూసి, ఎగరలేనటువంటి ఈ గ్రద్దను చూసి ఆ వేటగాడు ఇదే అవకాశం అని అనుకొని ఆ క్రింద ఉన్నటువంటి ఆ గ్రద్దను చంపి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాలి అంటే ఈ యొక్క సప్త స్వరాలు అనేటువంటి సరి గ మ పద ని స,
అనేటువంటివి మనకు రావాలి, అవి నేర్చుకోవాలి. రుచి ఉన్న చోట రోగాలు ఉంటాయి, స్వరాలు ఉన్న చోట రాగాలు వచ్చినట్లు రుచుల నుండి రోగాలు పుట్టుకు వస్తాయి. సప్త స్వరాలు షడ్రుచులు ఎలాగనో ఈ సప్త పాపాలు కూడా మన జీవితంలో ఉంటూ ఉన్నాయి. అవే మూల పాపాలు. ఆ మూల పాపాలలో ఒకటైనటువంటిది ఈ అసూయ. ఈ అసూయ అనేటువంటిది మనందరం కూడా సత్యోపదేశంలో నేర్చుకుంటూ ఉన్నాం. అసూయ అనేటువంటిది ఇతరుల అభివృద్ధిని సహించలేక మనసంతా రంపంతో కోసినట్లుగా బాధతో ముంచెత్తేదే అసూయ. దీనికి మరొక పదము ఈర్ష్య, దీనికి మరొక పదము ఓర్వలేనితనం. ఇది ఇతరుల అభివృద్ధిని సహించలేనటువంటిదే ఈ ఓర్వలేనితనం, ఈ అసూయ అనేటువంటిది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనంలో వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఈ అసూయ అనేటువంటిది ఎక్కడ నుండి పుడుతూ ఉన్నది మనిషికి? చదువుకుందాం వాక్యాన్ని. సామెతల గ్రంథము 14:30. చదువు. అసూయ ఎముకలలో పుట్టిన కుడుళ్ళు వంటిది. ఎక్కడ నుండి పుడుతుందండి అసూయ? ఈ ఎముకలలో నుండి పుట్టినటువంటి ఒక కుళ్ళు లాంటిది అసూయ. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. కోపము, క్రూరము వినాశప్రదమైనటువంటివే, అవి కూడా నాశనము చేసేటువంటివే. కానీ అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపము ఏదైనా ఉందా? అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపము, తప్పిదము ఏదైనా ఉన్నదా అంటే అది అసూయ అని వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, ఈ చిన్న కథలో ఈ క్రింద ఉన్నటువంటి గ్రద్ద పైన ఉన్నటువంటి గ్రద్ద మీద అసూయ పడింది. చివరకు తన ప్రాణాలను తాను కోల్పోవలసి వస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ అసూయ అనేటువంటిది కూడా మనిషి ప్రాణాలను తీస్తూ ఉన్నది. ఈ అసూయ అనేటువంటిది మనిషికి చెడు పేరు తెస్తూ ఉంటుంది. ఈ అసూయ అనేటువంటిది మనిషిని కుటుంబంలో ఉన్నటువంటి బంధాల నుండి దూరం చేస్తుంది. ఈ అసూయ అనేటువంటిది సమాజం నుండి, అదేవిధంగా దేవుని యొక్క నామస్మరణ నుండి, దేవుని సన్నిధి నుండి దూరం చేస్తూ ఉంటుంది అసూయ అనేటువంటిది. ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, రాబందు మనిషి కళేబరం మాత్రమే తింటుంది, కానీ అసూయ అనేటువంటిది వ్యక్తి శరీరాన్ని, కాలేయాన్ని, గుండెను, నరాలను హింసిస్తూ భక్షించే ఒక క్రూరమైనటువంటి పక్షి ఏదైనా ఉన్నది అంటే అది అసూయ మాత్రమే. నరాల్లో జీర్ణించుకుపోతూ ఉన్నది. మన శరీరంలో ఏ భాగంలోనైనా జీర్ణించుకుపోయేటువంటిది ఈ అసూయ అనేటువంటిది అని ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు. తిక్కన అనేటువంటి ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు, అసూయ వల్ల పుట్టే మనోవ్యాధికి చచ్చే వరకు కూడా మందు లేనే లేదు. ఈ లోకంలో మరణించే వరకు కూడా మందు లేనే లేదు ఈ అసూయకు అనేది ఈ తిక్కన అంటూ ఉన్నాడు. శ్రీరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనంలో చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ అసూయ, కోపం మనిషి ఆయుష్ను తగ్గిస్తాయి. ఈ యొక్క మనిషి ఆయుష్ను ఏదైనా తగ్గిస్తూ ఉన్నది అంటే అసూయ, కోపం వల్ల అనేటువంటిది చదువుకుంటూ ఉన్నాం. ఆది కాండము 4వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అన్న ఎవరండి? కయీన్. తమ్ముడు ఎవరండి? ఆబేలు. ఈ ఇద్దరి మధ్య ఈ అన్నదమ్ములు ఏ విధంగా ఉండేటువంటి వాళ్ళు? బాగా ఉండేటువంటి వాళ్ళు. అయితే దేవుడు ఎవరి యొక్క అర్పణను స్వీకరించాడు? ఆబేలు అర్పణను స్వీకరించాడు. కాబట్టి కయీనుకు వెంటనే అసూయ పుట్టింది. భగవంతుడు నా తమ్ముడైనటువంటి ఆబేలు అర్పణను స్వీకరించాడు అని ఈ యొక్క అన్నైనటువంటి కయీనుకి తనలో అసూయ పుట్టడం వలన తను ఏ విధమైనటువంటి ఘోరమైనటువంటి తప్పిదాన్ని చేస్తూ ఉన్నాడంటే సొంత తమ్ముణ్ణి చంపటానికి కూడా వెనుకాడటం లేదు. చూడండి, ఈ అసూయ అనేటువంటిది మనిషిని చంపటానికి కూడా అది ప్రేరేపిస్తూ ఉంటుంది అనేటువంటిది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే దానికి చక్కని ఉదాహరణ. ఆది కాండము 37వ అధ్యాయము 3-4 వచనంలో 19వ వచనం నుండి 28వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ అసూయ అనేటువంటిది సొంత వారి నుండి దూరం చేస్తూ ఉన్నది.
యోసేపుకు సొంత అన్నదమ్ములు ఉన్నారు. అయితే ఈ యొక్క తండ్రి తనను యోసేపును బాగా ప్రేమిస్తూ ఉన్నాడని మిగిలినటువంటి అన్నదమ్ములు ఏం చేస్తూ ఉన్నారు? యోసేపును చంపాలి అని ఒక గోతిలో మరి పడవేస్తూ ఉన్నారు. అక్కడ నుండి ఇజ్రాయెల్ ప్రాంతానికి అమ్మి వేస్తూ ఉన్నారు. చూడండి, బంధాల నుండి, ఈ యొక్క సొంత వారి నుండి అసూయ అనేటువంటిది మనిషి బంధాల నుండి దూరం చేస్తూ ఉన్నది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మనం చాలా తక్కువగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ అసూయ అనేటువంటిది చాలా పెద్ద టాపిక్, పెద్ద అంశం ఇది. ప్రియమైనటువంటి సహోదరులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు మరియు 16వ వచనం చూస్తూ ఉన్నాం. అసూయ అనేటువంటిది చెడ్డ పేరును కూడా తీసుకుని వస్తూ ఉన్నది. చూడండి, అక్కడ హేరోదు మహారాజు, అక్కడ తూర్పు జ్ఞానులు హేరోదు మహారాజు దగ్గరకు వచ్చినప్పుడు ఈ హేరోదు మహారాజు ఏమనుకున్నాడు? ఈ జ్ఞానులను పంపి మీరు మరలా వచ్చి నాకు తెలియచేయండి అని అన్నాడు. కానీ ఆ జ్ఞానులు ఏ విధమైనటువంటి సమాచారాన్ని హేరోదు మహారాజుకి ఇవ్వలేదు. అయితే ఈ హేరోదు ఏమని అనుకున్నాడు? అక్కడ 2 సంవత్సరాల ప్రాయములోపు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా చంపించాలని హేరోదు అనుకున్నాడు. ఆ విధంగా 2 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి మగ బిడ్డలందరినీ చంపించటం వలన ఆ హేరోదుకు చెడ్డ పేరు అనేటువంటిది వస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ విధంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అసూయ గురించి కొన్ని వాక్యాలను చూసి ఉన్నాం. ఈ అసూయ అనేటువంటిది ఎముకల నుండి పుట్టేటువంటి ఒక కుళ్ళు లాంటిది అని, ఈ అసూయ అనేటువంటిది మనిషిని చంపటానికి కూడా వెనుకాడదని, ఈ అసూయ అనేటువంటిది చెడ్డ పేరును కూడా తీసుకొస్తుందని, ఈ అసూయ అనేటువంటిది మనిషి బంధాలను దూరం చేస్తూ ఉన్నదని మనందరం కూడా చదువుకుంటూ ఉన్నాం. అయితే ఈనాటి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అంటూ ఉన్నాడు. యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దెయ్యములను పారదోలుట మేము చూచి వానిని నిషేధించితిమి. అక్కడ వీరందరూ అనుకుంటూ ఉన్నారు, యేసు ప్రభుని శిష్యులు అనుకుంటూ ఉన్నారు, ఈ లోకంలో మేము మాత్రమే దేవునిచే పిలువబడ్డాం, దేవునిచే ఎన్నుకొనిబడి ఉన్నాం, దేవుని యొక్క మాటలను వింటూ ఉన్నాం, ఆయన అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నాం, ఏ కార్యము చేసినా మేము మాత్రమే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు అని వారి యొక్క తలంపు. అందుకనే యోహాను వెంటనే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నీ నామములో ఒకరు దెయ్యాలను పారద్రోలుతూ ఉన్నాడు, వానిని మేము నిషేధించాము, తరిమి కొట్టాము అని అంటూ ఉన్నాడు. కానీ ప్రభు అక్కడ 3 మాటలను పలుకుతూ ఉన్నాడు. ఆ 3 మాటలు ఏమిటి అంటే, మొదటి మాట అక్కడ, మీరు అతనిని నిషేధింపవలదు, ఏలనా నా పేరిట అద్భుతములు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. ఎవరైతే నా పేరిట దెయ్యాలను పారద్రోలుతూ ఉన్నాడు, నా నామంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, నా నామంలో స్వస్థతలు ఇస్తూ ఉన్నాడు, నా నామంలో మంచి పనులు చేస్తూ ఉన్నాడు, వారు నా గురించి దుష్ప్రచారము చేయజాలరు అని అంటూ ఉన్నాడు యోహానుతోటి. కావున మీరు అతన్ని నిషేధించవద్దు అని మొట్టమొదటిగా అంటూ ఉన్నాడు. 2వ మాట చదవండమ్మా. మనకు విరోధి కాని వాడు మన పక్షము వాడు, అంటే నాకు శత్రువులు కానటువంటి వారు మనకు వ్యతిరేకంగా ఉండరు. శత్రువులు అనేటువంటి వారు మాత్రమే వ్యతిరేకంగా ఉంటారు. అయినా ఇతను శత్రువు కాదు, ఇతను నా నామాన్ని స్మరిస్తూ నా నామములోనే దెయ్యాలను పారదోలుతూ ఉన్నాడు, కాబట్టి ఇతను నా పక్షమున నిలబడేటువంటి వాడు మాత్రమే అని అంటూ ఉన్నాడు. ఇక 3వ విషయము, మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబెడు నీళ్ళిచ్చునో వాడు తగిన ప్రతిఫలము తప్పక పొందును. అంటే క్రీస్తు ప్రభుని బిడ్డ అని ఎవరైతే గుర్తిస్తారో, క్రీస్తు ప్రభు నామములో ఎవరైతే అద్భుతాలు చేస్తారో, క్రీస్తు ప్రభు పక్షాన ఎవరైతే ఉంటారో, క్రీస్తు ప్రభుని శిష్యులుగా ఎవరైతే ఉంటారో, వారందరూ కూడా వారిని ఎవరైతే ఆహ్వానిస్తారో, ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే చెంబెడు నీళ్లు వాళ్ళకి ఇస్తారో వారు ప్రతిఫలాన్ని పొందుతారని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు వేరే వాళ్ళు యేసు ప్రభు నామములో పనిచేస్తూ ఉంటే, యేసు ప్రభు యొక్క ప్రేషిత కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటే,
యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులకు ఏమి పుట్టింది? వారిలో అసూయ పుట్టింది. ఎందుకు అంటే ఆ అసూయ, యేసు ప్రభు ఈ 12 మంది మమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాడు, ఈ 12 మంది మాత్రమే మేము యేసు ప్రభుతో ఉన్నాం, ఈ 12 మంది తప్ప ఎవ్వరు కూడా యేసు ప్రభు నామములో అద్భుతాలు చేయకూడదు, యేసు ప్రభు నామములో స్వస్థతలు చేయకూడదు అని ఈ 12 మందిలో ఈ యోహాను అనుకుంటూ ఉన్నాడు, తను అసూయ పడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి అసూయే మన జీవితాలలో కూడా ఉంటుంది. ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం ఆలకించాం. మొదటి పట్టణంలో మోషే యావే దేవునికి మొరపెట్టినప్పుడు, అయ్యా, ఈ ఇజ్రాయేలు ప్రజలందరినీ నేను నడిపించలేకపోతూ ఉన్నాను, ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా గొనుగుతూ ఉన్నారు, ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా నన్ను తిడుతూ ఉన్నారు అని అనగానే, నాకు సహాయకంగా ఎవరినైనా ఇవ్వండి అని అడిగినప్పుడు 70 మంది పెద్దలను ఇస్తూ ఉన్నాడు. ఈ 70 మంది పెద్దలను యావే దేవుడు మరి ఇస్తూ ఉన్నప్పుడు మోషే ఎన్నుకుంటూ ఉన్నాడు. 70 మంది పెద్దలను పిలిచాడు, తన గుడారం చెంతకు పిలిచాడు. ఈ 70 మంది పెద్దలు గుడారం దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. అక్కడకు వెళ్ళినటువంటి వాళ్ళు 68 మంది మాత్రమే. ఈ ఇద్దరు కూడా శిబిరంలో ఉన్నారు. 68 మంది పెద్దలు గుడారము దగ్గర ఉన్నారు. అప్పుడు యావే దేవుడు మేఘ రూపమున వచ్చి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో మాట్లాడినప్పుడు మోషేలో ఉన్నటువంటి ఆ కొంత ఆత్మను తీసుకొని ఈ యొక్క 70 మందిలో యావే దేవుడు నింపుతూ ఉన్నాడు. చూడండి, ఈ ఇద్దరు కూడా ఈ 68 మందితో లేకపోయినప్పటికీ కూడా దేవుని ఆత్మను పొందినటువంటి వాళ్ళు ఈ ఇద్దరు కూడా. అయితే అక్కడ ఒక యువకుడు వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా, ఈ 68 మంది దేవుని ఆత్మను పొందారు, ఈ ఇద్దరు కూడా ఎవరైతే దేవుని సన్నిధిలో లేరో వారు కూడా దేవుని ఆత్మను పొందారు అని అసూయతోటి వచ్చి చెప్పినప్పుడు యెహోషువ కూడా అంటూ ఉన్నాడు, అయ్యా, వారు ప్రవచనాలను పలకటానికి వీలు లేదు అని మోషేతో అన్నాడు. మోషే అంటూ ఉన్నాడు, వారు నన్ను అభిమానిస్తూ ఉండగా మీరు అసూయ పడుతూ ఉన్నారని మోషే అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి అసూయే మనలో ఉంటుంది. ఒకరు ఎదిగితే ఓర్వలేనితనం, ఒకరు పైకి వస్తే ఓర్వలేనితనం, ఒకరు మంచిగా ఉంటే ఓర్వలేనితనం, మంచి పేరు తెచ్చుకుంటే ఓర్వలేనితనం, బాగా చదువుకుంటే ఓర్వలేనితనం, సంగీతాన్ని బాగా నేర్చుకుంటే ఓర్వలేనితనం, పాటలు బాగా పాడితే ఓర్వలేనితనం, చదువులో రాణిస్తే ఓర్వలేనితనం, ఇవన్నీ కూడా మన కుటుంబాలలో చోటు చేసుకునేటువంటివే. ఇంకా దీనికన్నా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. మన కుటుంబాలలో, మన బంధువుల మధ్య, మన అన్నదమ్ముల మధ్య, మన అక్క చెల్లెల మధ్య, మన తోబుట్టువుల మధ్య, మన సంఘములో, మన స్నేహితుల మధ్య ఇవన్నీ జరిగేటువంటివే ఈ అసూయ అనేటువంటిది. కానీ ఇది మూల పాపాలలో ఒకటి, ఘోరమైనటువంటి పాపము. అదే ప్రభు అంటూ ఉన్నారు, సత్యోపదేశంలో నేర్చుకొని ఉన్నాం, ఘోరమైనటువంటి పాపము ఏదైనా ఉన్నదా అంటే అది అసూయ. కాబట్టి ఈ అసూయకు మందే లేదు, మరణించే వరకు కూడా మందు లేదు. కానీ మన అందరం కూడా ఏ విధంగా జీవించాలి అనేటువంటిది ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆధారంగా మొట్టమొదటి స్థానాన్ని నీవు దేవునికి ఇవ్వాలి, 2వ స్థానాన్ని నీవు నీ యొక్క తోటి వారికి ఇవ్వాలి, 3వ స్థానాన్ని ఈ సృష్టికి ఇవ్వాలి, 4వ స్థానం నీ కుటుంబానికి ఇవ్వాలి. ఇది నువ్వు జీవించవలసినటువంటి విధానం. అంతేకాని మొట్టమొదటి స్థానం నేను, నా కుటుంబం అని అనుకుంటే నువ్వు చాలా తప్పు చేస్తూ ఉన్నట్లు. మొట్టమొదటి స్థానం నీవు దేవునికి ఇవ్వాలి, 2వ స్థానం నీ తోటి వారికి ఇవ్వాలి, సోదర ప్రేమ, 3వ స్థానం ఈ సృష్టి ఎడల నీ ప్రేమ ఉండాలి, ఇక 4వ స్థానం నీవు నీ కుటుంబాన్ని అనేటువంటిది మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఈ రోజున ఈ గొప్ప వాక్యాన్ని మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనలో ఇలాంటి ఓర్వలేనితనం, ఇలాంటి అసూయ ఉన్నట్లయితే ఆ అసూయను తీసివేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన శక్తి మాత్రం సరిపోదు. ప్రభువా, ఈ పరిశుద్ధమైనటువంటి పూజలో పాల్గొంటూ ఉండగా మీ శక్తిని మాకు దయచేసి మేము కూడా ఈ చెడు గుణం నుండి బయటపడేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మనందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని తెలియచేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను.
అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు మరణంలో నుండి లేచెను. పరలోకములకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉండగా ముఖ్యంగా తల్లి శ్రీ సభ అవసరాల కొరకు, మన కుటుంబ వ్యక్తిగత అవసరాల కొరకు మనన్నింటినీ విశ్వాసంతో ప్రభుని చెంత ఉంచి ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ గల సర్వేశ్వర, సర్వమును సృష్టించి మానవునికి నీ కానుకగా ఇచ్చినావు దేవా, నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డగా నీ పోలికలో నీ మనస్తత్వాన్ని పొంది స్వార్థము, అసూయ, ఓర్వలేని తలాన్ని మా నుండి తొలగించి నీ బిడ్డలుగా జీవించే కృపను మాకు అనుగ్రహించినారు తండ్రి. ఆ కృపను మేము నిలబెట్టుకునేలాగున నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించు మా విన్నపమును ఆలకించండి. సర్వలోకమునకు అధిపతి అయిన దేవా, ఈ పరిశుద్ధ సమయంలో మా పరిశుద్ధ పాప గారిని, మా తెలుగు రాష్ట్రంలోని పీఠాధిపతులందరినీ, మా విచారణ గురువులను, సంఘ పెద్దలను, గాయక బృందాన్ని, ఉపదేశులను, గురు విద్యార్థులందరినీ, నీ సువార్త సేవ చేయి ప్రతి ఒక్కరిని వాక్య పరిచర్య చేస్తూ నీ బోధకులందరినీ మీ బంగారు పాదముల చెంత సమర్పించుచున్నాము. వారందరినీ మీ పరిశుద్ధాత్మను వసతి మీ దివ్య రాజ్య స్థాపనకు కావలసిన సకల అనుగ్రహములతో నింపి వారందరినీ నూరంతలుగా ఫలింపచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. న్యాయాధిపతులమైన ఓ దేవా, అలనాటి ఇశ్రాయేలు సంఘం పెద్దలను మీ దివ్య ఆత్మతో అభిషేకము చేసినట్లు విశ్వాసమైన మమ్మును మా సంఘ పెద్దలను పరిశుద్ధాత్మతో నడిపించి మేమంతా దైవ చిత్తమును తెలుసుకొని దానిని ఆనందము పాటించుడు మీ ప్రియ శిష్యులుగా రూపొందునట్లు మీ కృపాశీసులు మాపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పాపుల పాలిటి అయిన పెద్దది ఓ దేవా, మేమంతా పరలోక రాజ్య ఘనతను మహత్వమును ఎరిగి దానికై ఎల్లవేళలా ప్రయాసపడినట్లు మీ దీవెనలు దయచేయండి. మా నడత ప్రవర్తన ఇతరులకు బాహాయేతు కాకుండా మమ్ము మీ రెక్కల మాటున భద్రపరచండి. మేమంతా మా పాపములకు పశ్చాత్తాపం చెంది మంచి పాప సంకీర్తనము చేసి తిరిగి మీ బిడ్డలుగా నిత్య జీవం పొందు అర్హతను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మంచి కాపరివైన ఓ దేవా, ప్రభువు పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. కావున మీ రూపురేఖలతో సృజింపబడిన మేమందరము ఈ సృష్టి పైన ఇహలోక వస్తువులపైన మనసును లగ్నం చేయక దైవ జ్ఞానము, పరలోక సంపదలను కూడబెట్టుకుని తెలివిని, జ్ఞానమును మాకు నిండుగా ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. బాలలను అమితముగా ప్రేమించు ఓ దేవా, మా విచారణలో ఉన్న బాలబాలికలను, విద్యార్థులను మీకు ప్రత్యేకముగా సమర్పించుతున్నాము. వారంతా ప్రాయమందు వృద్ధి చెందినట్లే కథోలిక విశ్వాసములో సువిశేష బోధనలను అనుసరించి జీవించుటలో, సత్యోపదేశము తెలుసుకున్నట్లు, జపమాలను జపించుటలో వృద్ధి చెందినట్లు దీవించండి. చక్కగా చదువుకొని ప్రయోజకులై మీ దివ్య రాజ్యానికి వారసులున్నట్లు వారిని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
ఓ ప్రభువా, ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఒక్క క్షణము మౌనంగా ఉండి మన సొంత విన్నపాలను ప్రభుని చెంత ఉంచుదాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ దయగలిగినటువంటి హృదయం ద్వారా వీటన్నిటిని కూడా స్వీకరించి మీ చిత్తము చొప్పున నెరవేర్చమని, ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొనుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాట నంబర్ 486, రెండోది. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. వేలాది నదులెంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులెంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభువు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వరా, మేము తెచ్చిన ఈ అర్పణములతో పాటు మా సమస్త జీవితమును మీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించున్నట్లు చిత్తగించితివి. ఈ విధముగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానిని మాయందును ప్రేమింప తలంచితిరి.
మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకొని అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా మిమ్ము స్తుతించుట ఎట్లనగా 532 పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధుల్ 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 ఉన్నత పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుల్ 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 ఏలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వాదింపబడుగాక. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణ వేంచేయును. క్రీస్తు మరణమందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణ వేంచేయును. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, ధన్యులైన మీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, పునీత శౌరి వారితోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొని నా ప్రజలందరినీ, ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజను సమర్పించుకుంటున్నటువంటి ఈ కుటుంబములు, గోవిందు పెద్దబాల సంపాదర్ గారి కుటుంబంలో మరణించిన గోవిందు శౌరయ్య, చిన్నమ్మ, మరీలు, కత్తిరేరమ్మ, సుజానమ్మ, శౌరయ్య, విజయమేరి వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, మరణం పొందిన బ్రదర్ నందిగం విఘ్నేశ్వర్ గారి ఆత్మకు, వారి తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, ప్రతి గాంధీ వారి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, ముఖ్యంగా ఈ కుటుంబంలో మరణించిన ప్రతి రామయ్య, సామ్రాజ్యమ్మ, ప్రతి మౌనికమ్మ వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, చేబ్రోలు వాస్తవ్యులు వేమ మేరీ సుశీల కుటుంబంలో మరణించిన వేమ శౌరయ్య, చిన్నమ్మ, అర్లయ్య, లూద్దు మేరీ, జోజయ్య వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వేమ మేరీ సుశీలకు మంచి ఆరోగ్యమును ప్రసాదించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, కటారు అబ్రహాం కుటుంబంలో మరణించిన కటారు ఇన్నయ్య, కొచ్చెర్ల బాలశౌరయ్య, కొచ్చెర్ల మేరీ వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, విజయవాడ వాస్తవ్యులు గోవిందు మరియన్న ఉరఫ్ బెంజి వీరి కుటుంబంలో మరణించిన గోవిందు మేరీ ఉరఫ్ పంచమ్మ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియన్నకు మంచి ఆరోగ్యమును ప్రసాదించమని, మనవ సంతానాన్ని దీవించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము.
దయగల తండ్రి, నలుదశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని ప్రసాదించుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. ఆయన మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. పాట నంబర్ 610. ప్రాణమొసగు వరపాగిని పరలోక ఆనంద ఆరంభమా, ప్రాణమొసగు వరవాహిని ఇహ పరమేలిడి నర దేవుడా, మహిమను
పరమేలెడు నరదేవుడా మహిమను వీడిన విమోచకుడా నరులతో జీవించు కాంక్షవలన్ కరుణాచీనము గావించితి ప్రాణమొసగు వరవాహిని పరలోకానంద ఆరంభమా ప్రాణమొసగు వరవాహిని పితృలమన్న జీవమిచ్చిన పుత్రుని దేహం నిచుల జయం పితృలమన్నా జీవమిచ్చిన పుత్రుని దేహం నిచుల జయం ఉల్లమున్ కొల్లగ కొనరావా ఎల్లూపున దేవదేవా ప్రాణమొసగు వరవాహిని పరలోకానంద ఆరంభమా ప్రాణమొసగు వరవాహిని విరిగిన వీణా గీతించునా రాలిన రెమ్మ జీవించునా విరిగిన వీణా గీతించునా రాలిన రెమ్మ జీవించునా పాపిన జీవము ఫలించుటకై వేంచేయు నీలో కలియుదును ప్రాణమొసగు వరవాహిని పరలోకానంద ఆరంభమా ప్రాణమొసగు వరవాహిని బాధచి కృంగు నర బృందమా పాపం నశించు పాపులరా బాధచి కృంగు నర బృందమా పాపం నశించు పాపులరా జీవము మార్గము సత్యమగు దేవుని ప్రేమను చవిచుడుము జీవము మార్గము సత్యమగు దేవుని ప్రేమను చవిచుడుము ప్రాణమొసగు వరవాహిని పరలోకానంద ఆరంభమా ప్రాణమొసగు వరవాహిని క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయ ఓ దేవా నన్ను కడుగుమయ క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా మనసుల నింపే మహనీయుడాని మానమో నసగుమయా మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము నసగుమయా ఓ దేవా క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీ
నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా మమతకు రూపమయ్యా మహనీయుడని ముక్తిని వసగుమయ్యా మమతకు రూపమయ్యా మహనీయుడని ముక్తిని వసగుమయ్యా ఓ దేవా నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువుమయ్యా ఓ దేవా నన్ను పిలువుమయ్యా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా. పాట నంబర్ 730. నాలో నాలో నీవే నాలో నాలో నీవే నా అంతరాత్మ నీవే అనంత ప్రేమ నీవే నా అంతరాత్మ నీవే అనంత ప్రేమ నీవే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నా వారినందరిని కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే నా వారినందరిని కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా పరిశుద్ధ పాప గారి తలంపులు నెరవేరినట్లుగాను మన గుంటూరు పీఠాధిపతుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను మన విచారణ గురువుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను వేడుకొనుదుముగాక. పరలోకమందుండుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, ఏకదేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, ఏకదేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. ఏకదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సామాన్య 26వ ఆదివారం. ఈ వారంలో వచ్చే పండుగలు: రేపు సోమవారం పునీత జెరోమ్ గారి పండుగ. వచ్చే మంగళవారం అక్టోబర్ మాసం ప్రారంభం కాబోతూ ఉన్నది. పునీత చిన్న తేరిసమ్మ గారి పండుగ. గుంటూరు మేత్రాసన పాలక పునీతురాలైనటువంటి పునీత చిన్న తేరిసమ్మ గారి పండుగ కావున ప్రత్యేకంగా మన గుంటూరు మేత్రాసనం కోసం, మరి పనిచేస్తూ ఉన్నటువంటి గురువుల కోసం, కాపరి అయినటువంటి చిన్నాబతిని భాగ్య పీఠాధిపతుల కోసం ప్రత్యేకంగా ఆ రోజున ప్రార్థన చేద్దాం. వచ్చే బుధవారం పవిత్ర కావలి దేవదూతల పండుగ. వచ్చే శుక్రవారం, నెల మొదటి శుక్రవారం పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి పండుగ. ఆ రోజు సాయంత్రం పరిశుద్ధ ఆరాధన ఉండను. వచ్చే శనివారం, నెల మొదటి శనివారం. వచ్చే మంగళవారం నుండి అక్టోబర్ నెల ప్రారంభం కాబోతూ ఉన్నది. మనందరికీ గుర్తుకు వచ్చేటువంటి వాళ్ళు అక్టోబర్ మాసం అనగానే పరిశుద్ధ మరియ తల్లి జపమాల మాత. కాబట్టి మరియ తల్లి మనందరికీ జపమాలను ఆయుధముగా ఇచ్చి ఉన్నది. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ జపమాలను జపించాలని కోరుతూ ఉన్నాను. మంగళవారం మొదటి రోజు మన దేవాలయములో ప్రారంభమవుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ జపమాలలో పాల్గొని తదుపరి దివ్యబలి పూజలో పాల్గొనగలరు. ముఖ్యంగా మర్యాదల సభ్యులందరూ కూడా యూనిఫామ్లో రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆ రోజు ప్రత్యేకంగా మొదటి రోజున జపమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జపమాలను జపించి తదుపరి దివ్యబలి పూజలో పాల్గొనగలరు. 2వ తేదీ నుండి ప్రతి సంవత్సరము కూడా ఏ బజారు వారు ఆ బజారు వాళ్ళే నిర్వహిస్తూ ఉన్నారు. పడమటి బజారు వారు పడమటి బజార్లో ఉన్నటువంటి కుటుంబాలు ప్రత్యేకంగా మీరు ఆహ్వానించినట్లయితే ఆ బజార్లో ఉన్నటువంటి మర్యాదల సభ్యులు, మధ్య బజార్లో ఉన్నటువంటి వారు మధ్య బజార్లో వారు ఆహ్వానించినట్లయితే వారు, తూర్పు బజార్లో ఉన్నటువంటి వారు తూర్పు బజార్లో ఉన్నటువంటి మర్యాదల సభ్యులను ఆహ్వానించినట్లయితే వారు మీ గృహాలకు వచ్చి మర్యాదల సభ్యులుగా జపమాలను వారు చెప్పించడం కుటుంబంతో కలిసి జరుగుతూ ఉన్నది. కావున ప్రత్యేకంగా ఫ్రాన్సిస్ పోపు గారు కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఈ అక్టోబర్ మాసం అనేటువంటిది ప్రత్యేకంగా మరియ తల్లికి అంకితం చేయబడినటువంటి మాసము. ప్రతి ఒక్కరు కూడా జపమాలను చెప్పించాలని కోరుతూ ఉన్నారు. కావున ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ గృహాలలో జపమాలను మరవకుండా ప్రతి ఒక్కరు కూడా చెప్పించాలని కోరుతూ ఉన్నాను. మన విచారణలో ఉన్నటువంటి మర్యాదల సభ్యులందరూ కూడా మీ గృహాలకు ఆహ్వానించండి. ఏదో ఒక రోజున ఒక సమయాన్ని చూసుకొని ఆ సమయంలో వారిని ఆహ్వానించినట్లయితే కొన్ని సందర్భాలలో మీ గృహాలలో పుట్టినరోజులు ఉంటాయి, ఆ సందర్భాలలో ఆహ్వానించండి. లేకపోతే మరణ వార్షికోత్సవాలు ఉంటాయి, ఆ సందర్భాలలో ఆహ్వానించండి. లేదు మీ కుటుంబం అంతా కూడా కలిసి వారిని ఆహ్వానించినట్లయితే ఏదో ఒక సమయాన్ని చూసుకొని వీలున్నప్పుడు తప్పక వారు మీ గృహాలకు రావటం, మీతో కలిసి వారు జపమాలను జపించటం జరుగుతుంది. కాబట్టి
పోయిన సంవత్సరం కొన్ని కుటుంబాలు జపమాలను, ముఖ్యంగా మర్యాదల సభ్యులను ఆహ్వానించలేదు, జపమాలను జపించలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజనం ఎంత ముఖ్యమో, ప్రతిరోజు లేవగానే దేవుణ్ణి స్మరణ చేసుకోవటం, మరి నిద్రించేటువంటి సమయంలో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. అయితే ఈ యొక్క జపమాల మాసంలో కూడా మరియ తల్లిని మనందరం కూడా ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవాలి. మన కుటుంబాలలో చిన్నతనంలో తల్లి కోసం ప్రాకులాడుతూ ఉంటాం, తల్లి ప్రేమ కోసం ప్రాకులాడుతూ ఉంటాం. మరి మనం మరణించే వరకు కూడా, మన మరణ సమయంలో కూడా, మనము మరణించిన తర్వాత కూడా మన ఆత్మల మోక్షరాజ్యంలో చేరటానికి ఆ తల్లి ఇంకా ఎంతగా సహాయపడుతుందో ఆలోచన చేయండి. కాబట్టి నిత్యము మనందరి కోసం ప్రార్థించేటువంటి తల్లి మరియ తల్లి. కాబట్టి మీ గృహాలలో మంచి అవకాశాన్ని చూసుకొని మర్యాదల సభ్యులను ఆహ్వానించాలని కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా జపమాలను చెప్పించాలని కోరుతూ ఉన్నాను. గత ఆదివారం చందా 2,405 రూపాయలు. గత ఆదివారం చందా 2,405 రూపాయలు. అందరికీ ధన్యవాదములు. అందరం కలిసి జూబిలీ ప్రార్థన చెప్పుకుందాం. జూబిలీ ప్రార్థన అందరు చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము, మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ ద్వారా, మా హృదయాలలో రగిలించిన ప్రేమ ద్వారా రానున్న నీ రాజ్యమునకై రానున్న మీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పును గాక. నీ కృపతో మమ్ములను సువార్తా విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వము వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు నీ మహిమా వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కుమ్మరింపబడును గాక. సదాకాలము జీవించుచు పాలించు దేవా నీకే సదాస్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం నిదానం వరే మా వందనం వేలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపబడిన వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మ ఎండి మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకను మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధపడినది కనుక మనము కూడా మన సోదరులకై ప్రాణమును అర్పింపవలెను. యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమ రహస్యము మా శరీరాత్మల రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము బాధామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహపాలివారమగుదుముగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 673. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అమర్యాదగా నడువనిది, అహంకారము చేరనిది, అన్నిటినీ తాళునది, అన్నిటినీ ఓర్చునది, స్వప్రయోజనము కోరనిది, సత్యమునే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ఆ ప్రేమే మోక్ష మార్గం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదముకు సుధాకాలము ఆరాధేను స్తుతేను స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు సదాకాలము ఆరాధేను స్తుతేను స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు సదాకాలము ఆరాధనేను స్తుతేను స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్య సప్రసాదములకు